ఓకే అండి, చక్కగా మరి ఇంతకుముందు కరకరలాడే కాకరకాయ పకోడీ చేసి చూపించారు. చాలా అద్భుతంగా ఉండిందండి, టేస్ట్ కూడా అలాగే ఉండింది. మరి మా కోసం రెండో రెసిపీ ఏం చేస్తున్నారు? గోధుమ పిండి స్వీట్ దోశ అండి. గోధుమ పిండి స్వీట్ దోశ ఏంటండి? దానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి పంచదార నెయ్యితో వేసుకుంటే రుచిగా ఉంటుందండి. చాలా సింపుల్ గా అయిపోయేది. పిండి కలపాలి. సో పిండి కలిపేసుకోవాలి. పిండి అనేది ఎంత వేసుకోవాలండి? ఒక కప్పుకి తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే అరకప్పు సరిపోతుందండి. సో ఒక కప్పు పంచదార, ఒక కప్పుకి అరకప్పు పంచదార వేసుకోవాలండి. ఓకే గుడ్. దాన్ని కలిపేసుకుంటున్నారు. వాటర్ పోసి అట్లపిండిలాగా కలుపుకోవాలి. అట్లపిండిలాగా వాటర్ పోసేసుకొని మిక్స్ చేసుకోవాలంటండి. సో కాస్త స్వీట్గా ఎక్కువగా కావాలి, స్వీట్ ఎక్కువ కావాలంటే పంచదార కాస్త ఎక్కువ వేసుకున్నప్పుడు ఇబ్బంది లేదు. సో దీనికి కూడా కావాల్సినంత వాటర్ మాత్రం పోసుకుంటున్నారండి, సరిపోయేంత వాటర్. సో అంటే ముఖ్యంగా ఏంటంటే దోశ వేసేటప్పుడు చాలా మెత్తగా సుత్తమెత్తగా ఉండాలి కాబట్టి దాంట్లో ఎక్కడ లావుగా ఉండకుండా మెత్తగా చేశారండి. దాన్ని చేసేసి కరెక్ట్గా ఒక స్పూను లేదా 2 స్పూన్లు వేసేసారు. సో అది చిన్న మంటలో ఉండాలండి అప్పటి వరకు. మీరు ఇప్పుడు పెద్ద మంట పెట్టారు, సో ఖచ్చితంగా హైలో పెట్టుకోవాలండి. సో దానిపైన కాస్త నెయ్యి అలా వేసి వేయనట్టు వేస్తున్నారు, ఎక్కువ కాకుండా. ఎక్కువ అయినా కూడా ఇబ్బంది అనుకుంటాను అండి. కాస్త తినకూడదు కదా, అది కొంతమంది ఫ్యాట్ కోసం ఆలోచిస్తుంటారు కాబట్టి కాస్త వేసి వేయనట్టు వేస్తున్నారు. కాస్త ఎక్కువ వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తినేవాళ్ళు వేసుకోవచ్చు. సో చూసారు కదండి, రెడీ అయిపోయింది. మరి దోశ టేస్టీగా స్మెల్ కూడా అక్కడక్కడ తగులుతూ ఉంది. మరి చూద్దాం అండి మరి ఏమాత్రం టేస్ట్ ఉంటుందో ఏంటో. సో నీటితో వేసారు కాబట్టి ఇంకేం అవసరం లేదండి పక్కన వేసుకోవడానికి. సాస్ టమాటో కానీ చిల్లీ కానీ ఎలాంటిది అవసరం లేదంటున్నారు. సో చూద్దాం అండి మరి రెడీ చేసేసారు మొత్తానికి. ఒక్కసారి నేను టేస్ట్ చేస్తాను. వావ్, చాలా 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 అద్భుతంగా ఉందండి, నిజంగా చెప్తాను. ఇంత తక్కువ టైంలో అవ్వేది మాత్రము ఇదే రెసిపీ అనుకుంటాను. గోధుమ పిండి స్వీట్ దోశ మీకోసం రెడీ. ఈ పేస్ట్ కావాల్సింది ఏంటంటే అల్లం, వెల్లుల్లిపాయ, కొంచెం ఉప్పు అండ్ నెయ్యి, ఇవన్నీ కలుపుకుంటే అది ఆ మిశ్రమం దగ్గర పేస్ట్లా అవుతుంది. సో దాన్ని మొత్తం ఆ బెజ్జాలు పొడిచిన సొరకాయకి పట్టిస్తున్నారండి. పెద్ద ముక్కలు కోసుకున్నా. ఓకే, తోలు తీయకూడదు. మనం చేసే ముందు పట్టిస్తే సరిపోతుందని చెప్తున్నారు. ఓకే, అలా పట్టించేస్తాం మొత్తానికి. సో కట్ చేస్తున్నారు.